యాత్ర 2 చూశానండి. సినిమా చాలా బాగుంది. సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారు అంటే పార్ట్ 1 దగ్గర నుంచి రివీల్ చేసుకుని ఎగ్జిట్ అంటే ఒక 15 మినిట్స్ ఆయన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆయన క్యారెక్టర్ చూసినప్పుడల్లా కూడా ఆయన డైలాగ్ వర్షను, ఆయన హెలికాప్టర్ నుంచి జరిగిన సంఘటన దగ్గర నుంచి మళ్ళీ సినిమా మనకి పూర్తిగా స్టార్ట్ అవుతుంది. సో జగన్ గారు రివీల్ అక్కడ రాజకీయం ఎలా మొదలుపెట్టారు, ఆయన్ని ఎంతమంది చెడగొట్టారు, ఆయన మళ్ళీ జైలుకి ఎలా వెళ్ళారు, ఏం జరిగింది అనేది అంటే తెలియని వాళ్ళకి ఈ సినిమా పరంగా ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుస్తుంది. అంటే అప్పుడు జనరేషన్కి చిన్నపిల్లలు అయిన వాళ్ళకి ఇప్పుడు ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సినిమా క్యారెక్టరైజేషన్స్ అన్ని కొన్ని మైనస్లు ఉన్నాయి. ఏంటంటే కొన్ని క్యారెక్టర్లు అర్థమవలేదు కానీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో షర్మిల గారు ఒకళ్ళ క్యారెక్టర్ అనేది కొంచెం మిస్ అయింది ఇందులో, మొత్తం సినిమా మొత్తానికి లేదు. సో సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా మనకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి గారిని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, కంటతడి పెట్టుకోకుండా అయితే మాత్రం రారండి. అంత ఎమోషనల్ అయిపోతారు సీన్లు. ఎందుకంటే ఆ ఫిగర్ అంటే అలాంటి రాజసం ఎక్కడ ఉండదు. అంటే జైలుకి వెళ్ళినప్పుడు కొన్ని డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. పిల్లిని అడవిలో వదిలేస్తే పిల్లి అవుతుంది, సింహాన్ని జైల్లో పెడితే అది సింహమే అవుతుంది. కడప పౌరుషాన్ని సినిమాలో చూపించారనమాట. ఆడు ఏసీలో ఉన్నా జైల్లో ఉన్నాడు కడపోడు, ఆడికి వేడి అన్నీ ఏమి కష్టం అన్నీ తెలిసి ఉంటుంది కాబట్టి జైల్లో ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు. సో ప్రజల కోసం ఏం చేయాలనేది క్లియర్ కట్గా సినిమా చూపించారు. ఒకటే విషయంలో చెప్పాలి అంటే కనుక సినిమా బాగుంది, చాలా బాగా నచ్చింది. సో రాజకీయంగా మాత్రం దీన్ని ఒకళ్ళు విమర్శలు చేసుకుని అనవసరమైన గొడవలు తేకుండా సినిమాలాగే చూద్దాము. రాజశేఖర్ రెడ్డి గారు అనే ప్రతి అభిమానికి కూడా ఇదిరా బాబు, ఆయన చేసిన సేవా కార్యక్రమాలను గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు ఎన్ని తరాలైనా సరే ఆయన విగ్రహాన్ని దేవుళ్ళగా పూజిస్తారు. అంతే.